ఏ మ్యాన్ విత్ నో మనీ, విమెన్ విత్ నో బ్యూటీ, సీ ద వరల్డ్ వితౌట్ ఇల్యూజన్స్ అంటాడు కదా దోస్తావిస్కి. మమతా బెనర్జీ విషయంలో ఈ వాక్యాన్ని కొంచెం మార్చాలి. ఉమెన్ విత్ నో పవర్ అనాలేమో మమతా బెనర్జీని ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచం ఎలా ఉంటుందో మమతా బెనర్జీకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఆమె పార్టీ ఓడి 24 గంటలు కాకమునిపే మీడియాలో ఆమె మీద ఎదురుదాడి స్టార్ట్ అయింది. మమతా బెనర్జీ ఎలాగ నాశనం చేశారు, శాంతి భద్రతల విషయంలోనూ ఆర్థికపరమైన విషయాల్లోనూ బెంగాల్ని ఎలా దెబ్బతీశారు అంటూ ఇదిగో ఇలా వరుసపెట్టి కథనాలు రావడం మొదలైనవి. పైగా మమతా బెనర్జీ ప్రతి ఒక్కళ్ళతోనూ సున్నం పెట్టుకున్నట్టుగా, స్నేహితులు ఎవరూ లేనట్టుగా, ప్రాంతీయ పార్టీలతో కూడా విభేదాలు తెచ్చుకున్న పరిస్థితి గత 10 ఏళ్లుగా కనపడుతూ ఉంది కదా. ఒక రకంగా ఇప్పుడు గడ్డు పరిస్థితులు వచ్చిన తర్వాత అయినా మమత ఇలాంటి పంథా విషయంలో పునరాలోచించుకోవాలి, మార్చుకోవాలి రూటు అని ఈ సిచ్యువేషన్స్ గుర్తు చేయడం అప్పుడే మొదలైపోయింది. మరి రియలైజ్ అయితే గనక మనల్ని సమర్థించడానికి నలుగురు లేకపోతే, మనం ఓడిపోయినప్పుడు అరెరే అనేవాళ్ళు మనకి ఎదురు రాకపోతే గనక రాజకీయమైన జీవితమైన ఎంత ఒంటరితనంతో నిండిపోతుంది, ఎన్ని సవాళ్లు ఎదురవుతాయి అని మమతా బెనర్జీకి కనపడడం ఆల్రెడీ మొదలైపోతూ ఉంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిస్థితులు ఇంకెలా ఉంటాయా అని బెంగాలే కాదు దేశమంతా మాట్లాడుతూ ఉంది. ఏమంటారు? ఇన్నాళ్ళు దూకుడుగా కనిపించిన మమతా ధోరణి ఇప్పుడు అరాచకంలాగా కనపడడం మొదలైందా? కామెంట్ చేయండి చూద్దాం. ఓటమి మనిషి జీవితాన్నైనా నాయకుల జీవితాన్నైనా ఎలాగా ఫ్లిప్ చేసేస్తుందో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.